హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రెసెంట్ అయితే కన్యాకుమారిలో ఉన్నాము. ఇప్పుడైతే సన్రైజ్ చూసుకోవడానికి అయితే వచ్చాము. మనకి ఎదుర్కొంటే కనబడుతుంది వివేకానంద రాక్ మెమోరియల్. టైం వచ్చి ఇప్పుడు 4:30 అవుతుంది. 4:30కి జనం అయితే వచ్చేసి కూర్చున్నారు. ఇక్కడైతే మనకి ఎదుర్కొంటే కనబడుతున్న గోడ అయితే కన్యాకుమారి అమ్మవారి ఆలయంకి సంబంధించిన అనమాట. ఆలయం పక్కనే ఇటు సైడ్ చూసుకుంటే చాలా మంది జనం ఉన్నారు. మనకు వాతావరణం కూడా పెద్ద ఏం లేదు, మబ్బులుగా అయితే ఉంది. ఈరోజు సన్రైజ్ చూడగలమో చూడలేమో చాలా డౌట్గానే ఉంది. నేనైతే నిన్న నైట్ తిరువనంతపురంలో ట్రైన్ ఎక్కి వచ్చేసాను. కన్యాకుమారి 6కి ఉంది మాట ట్రైన్. అక్కడ ఒక 2 అవర్స్లో 8 కల్లా ఇక్కడికి వచ్చేసాను. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, ఒక 50 రూపీస్ టికెట్ తీసుకున్నాను, ట్రైన్ టికెట్ అంతే. ఇక్కడికి వచ్చేసాను. నా హోటల్ రూమ్ కూడా పక్కనే, ఆలయం పక్కనే మాట. ఇక్కడ జనం అయితే రెడీగా ఉన్నారు సన్ రైజ్ అనేది చూడడానికి. అందరూ ఫోన్లు అయితే పట్టుకొని రెడీగా ఉన్నారు సన్ రైజ్ని వాళ్ళ ఫోన్లో బంధించడానికి. కన్యాకుమారి అయితే నన్ను పిలిచి మోసం చేస్తుందని అసలు అనుకోలేదు. సన్ రైజ్ అని ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, మొత్తం గాలి తీసేసింది. ఇంకేం చేయలేం, మబ్బుల వల్ల ఇంక ఈరోజు ఇట్లాగే అయ్యింది. మనకి ఎదురుకుండా కనపడుతున్న ప్రదేశం వచ్చి వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళడానికి బోటింగ్ ప్లేస్ మాట. ఇక్కడ బోటింగ్ ఉంటుందంట. అయితే ఇప్పుడైతే లేదు, 7:30కి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. మనం పైన చూసుకుంటే పుంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉంది. ఇప్పుడైతే బోటింగ్ వచ్చాను. టైం అయితే 3:30 అయ్యింది. మార్నింగ్ రూమ్కి వెళ్ళాను, ఇంకా పడుకున్నాను, మామూలుగా పడుకోలేదు. ఇప్పుడు తెలివి వచ్చింది, చూస్తే టైం అయితే 3:30 అయ్యింది. ఇక్కడ ఎక్కడ చూసినా సరే బట్టలు, సముద్రంలో దొరికి ప్రతి వస్తువు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ బాబాయ్ అయితే జాంకాయలు, మామిడికాయలు అమ్ముతున్నాడు, మంచి ఉప్పు కారం పెట్టి. ఇది తినే వాళ్ళకి మంచి టైం పాస్ అయితే. ఇక్కడైతే ఈ బాబాయ్ అయితే స్పెట్స్ అమ్ముతున్నాడు, 50 రూపాయలు అంట. రైపాన్ గ్లాసెసే. నాకు ఒకటి ఉందిరా బాబు అంటే ఒకటి వేసుకోమని చెప్తాడు ఈ బాబాయ్ అయితే. బోటింగ్కి టికెట్ అయితే 75 రూపీస్ అంట. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మనం పక్కన చూసుకుంటే వచ్చిన వాళ్ళందరూ బోటింగ్ అయిపోయి వస్తారు కదా, వాళ్ళు మాట 300 రూపీస్ టికెట్ కూడా ఇక్కడ ఉంది. వాళ్ళకి ఏంటంటే లైన్ అవసరం లేదు, పక్క నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ పోవడమే. ఈ లైన్ చూడండి ఎంత ఉందో, మొత్తం రింగ్ తిప్పాడు. 300 టికెట్ అంటే ఇదే, పక్క నుంచి నడుచుకుని వెళ్ళిపోవడం, టికెట్ తీసుకోవడం. లైన్లో నించోకుండా ఉండడానికి మాత్రమే 300 రూపీస్ టికెట్. వాళ్ళకి మాకు తేడా ఏం లేదు, సేమ్ ఒకటే బోట్లో వెళ్తాం అన్నమాట. వాళ్ళు లైన్లో నించోకుండా కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళిపోవడం అంతే. టికెట్లు అయితే తీసుకున్నాను, బ్యాక్ సైడ్ టికెట్ 75 రూపీస్. ఏదో జైల్లో ఉంది, ఒక దాంట్లోకి అయితే పంపించారు. తిరుపతి దర్శనానికి వెళ్తే రూమ్లోకి పంపించినట్టు ఇక్కడ కూడా వస్తే ఇలా పంపించారు రూమ్లోకి. ఇదైతే మామూలుగా వెళ్తే జనం అయితే చాలా మంది ఉన్నారు. బయటకు వచ్చాము, అందులో అయితే బయటకు వచ్చాము. 300 టికెట్ అయితే డైరెక్ట్గా వచ్చేసారు వాళ్ళు. మనకి ఎదురుకుంటూ కనపడుతుంది వివేకానంద రాక్ మెమోరియల్. బోర్డు దగ్గరికి వచ్చిన తర్వాత లైఫ్ జాకెట్లు అయితే ఎలా ఉన్నాయి, ఎవరికి నచ్చినాయి వాళ్ళు ఏరుకోవడమే. కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఏరుకుంటారు, అలా ఏరుకొని ఒకటి సెలెక్ట్ చేసుకుని బోట్ ఎక్కేయడమే మాట. లేడీస్కి ఒకవైపు, జెంట్స్కి ఒకవైపు. బోట్ అయితే ఫుల్ అయిపోయింది. బోట్ అయితే దిగేశాను. జనం చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు ఖాళీ లేదు, కుక్కుని ఉన్నారు. మామూలుగా లేదు. మనం ఇక్కడికి టికెట్ అయితే తీసుకోవాలి పైకి వెళ్ళాలంటే. 30 రూపీస్ అంటే ఒక మనిషికి. టికెట్ తీసుకొని మనం పైకి అయితే వెళ్దాము. మనకి ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా ఉందన్నమాట, ఫ్రీ మాట చెప్పులు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు జనం. మనం చెప్పుల స్టాండ్లో అయితే పెట్టేసుకొని పైకి వెళ్దాము. మనకి ఎదురుగుండా కనపడుతున్న ఆలయం అయితే కన్యాకుమారి అమ్మవారు ఇక్కడే తపస్సు చేశారంట శివుని కోసం. కన్యాకుమారి అంటే పార్వతీదేవి, దాని ఎదురుగుంటానే వివేకానందుడు మెమోరియల్ ఉందన్నమాట. లోపల వివేకానందుడి విగ్రహం అయితే ఉందంట. ఈ ఆలయం చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది కదా. మనకి అందరూ చూసుకుంటే దిక్సూచి ఇది. మనం ఫస్ట్ అయితే అమ్మవారి ఆలయంలోకి వెళ్దాము. లోపలైతే వీడియోగ్రఫీ అయితే ఎల్లో లేదంట, కానీ ఎదురాకుండా మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. లోపల అయితే అమ్మవారి పాదాలు ఉన్నాయి, కన్యాకుమారి అమ్మవారివి. కన్యాకుమారి అమ్మవారు ఇక్కడ తపస్సు చేశారంట శివుని కోసము.
మనం ఎదురుకుంటా చూస్తున్న విగ్రహం అయితే తిరువల్లువారి విగ్రహం అన్నమాట. ఈ విగ్రహం ఎత్తు అయితే 133 అడుగులు, 7,000 టన్నుల బరువంట. ఈ విగ్రహాన్ని కొంతమంది అయితే వివేకానందుని విగ్రహం అని చెప్తున్నారు. అదైతే కాదు. ఇక్కడ నుంచి అక్కడ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి అయితే బోటింగ్ ఉండేదంట ఒకప్పుడు. ఇప్పుడైతే బ్రిడ్జ్ ఏదో కడుతున్నారు. ఈ బ్రిడ్జ్ కడుతున్నారు అని చెప్పి ఆపేశారు. మనకి కింద లైన్ లో కనపడుతున్న వాళ్ళందరూ బోటింగ్ కోసమే రెడీగా ఉన్నారు. పైన చూసుకుంటే కన్యాకుమారి అమ్మవారి పాదాలు, వెనకాల వివేకానంద అనే మెమోరియల్ ఉందన్నమాట. 1892 సంవత్సరంలో ఇక్కడ స్వామి వివేకానంద అయితే ధ్యానం చేశారంట. అందుకే ఇక్కడ ఆయన గుర్తుగా ఒక కంస విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ త్రివేణి సంగమము, 3 సముద్రాలు ఇక్కడ కలుస్తాయి అన్నమాట. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం 3 సముద్రాలు ఇక్కడే కలుస్తాయి అన్నమాట. అందుకే దీన్ని త్రివేణి సంగమం అంటారు. సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ రోజు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు ఇప్పుడు కూడా సన్సెట్ చూసి అయితే అదృష్టం అయితే నాకు లేదు. మార్నింగ్ సన్ రైజ్ మిస్ అయింది, సన్సెట్ మిస్ అయింది. మనం ఇక్కడ ఎక్కడ చూసుకున్నా సరే ఈ ప్లేస్ లో అయితే రైన్ వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇది రైన్ వాటర్ స్టోరేజ్ మాట. ఇక్కడ వర్షం నీళ్ళ ఆధారం. ఇక్కడ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ పైప్ వేసి వాటర్ తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ఇక్కడ రైన్ వాటర్ స్టోరేజ్ చేసుకుని దాన్ని అవసరాలకు అయితే వాడుతున్నారు. ఈ కన్యాకుమారి అయితే పెద్ద సిటీ అయితే కాదు, మనకి ఏం పడితే దొరుకుతాయి అనుకోవడానికి. ఓకే, దొరికిందంతా అడ్జస్ట్ అయిపోవాలి. ఓకే, పర్వాలేదు. ఇక్కడ రూమ్స్ అన్నా ఏమన్నా పర్లేదు, కొంచెం అందుబాటులోనే ఉన్నాయి. ఈ కన్యాకుమారి అమ్మవారి ఆలయంకి వెళ్ళే రూట్ లో అయితే చాలా రూమ్స్ ఉన్నాయి. 1000, 900, 1200 అయితే దొరుకుతున్నాయి. నేను కూడా ఈ రూట్ లోనే రూమ్స్ లో ఉన్నాను. మనకి ఎదురుకుంటా కనపడుతుంది కదా శ్రీమన్య అని లైటింగ్ తో పెద్ద బోర్డు, అక్కడే ఉన్నాను. నాకైతే 1000 రూపాయలు పడింది, నా ఒక్కడనే కాబట్టి. అసలు ఈ పట్టణానికి కన్యాకుమారి అని ఎలా పేరు వచ్చిందంటే, కన్యాకుమారి అమ్మవారి పేరు మీదుగా ఈ పట్టణానికి కన్యాకుమారి అని వచ్చిందంట. అసలు కన్యాకుమారి అయితే ఇంకొక పేరు ఉంది, ది ల్యాండ్ ఎండ్ అని కూడా పిలుస్తారు. మన ఇండియా మ్యాప్ లో చూసుకుంటే లాస్ట్ లో ఉంటుంది అన్నమాట, చిట్ట చివరి ప్రదేశం కదా. మన ఎదురుకుంటా కనపడుతుంది నా రూమ్ మాట. మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము, బోటింగ్ చేసుకుని మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. ఇలా చూసుకుంటే అది మన రూము. ఇటు సైడ్ ఎదురుకుంటా చూసుకుంటే కన్యాకుమారి అమ్మవారి ఆలయము ఎదురుకుంటా కనపడుతుంది. ఆలయం మాట చిన్న సందులో కనపడుతుంది కదా ఆలయము. మనకి ఎదురుకుంటా కనపడుతుంది ఆలయం ఎంట్రన్స్ మాట, కన్యాకుమారి అమ్మవారి ఆలయం ఎంట్రన్స్. ఇది ఒక శక్తిపీఠము కన్యాకుమారి అమ్మవారిది. అసలు అమ్మవారు ఎవరంటే శ్రీకృష్ణుని చెల్లి. కన్యాకుమారి అంటే పార్వతీదేవి మాట, శ్రీకృష్ణుని చెల్లి. కృష్ణుని అవతారంలో శ్రీకృష్ణుని చెల్లి మాట ఆవిడ. ఈ ఆలయంలోకి మనం వెళ్ళాలంటే పైన షర్ట్ అయితే ఉండకూడదు. మనకు తమిళనాడులో చాలా ఆలయాల్లో అయితే షర్ట్ అయితే ఎలా ఉండదు, వేసుకుని లోపలికి వెళ్ళాలి. నేను తిరువనంతపురంలో కూడా చూశాను, 2 ఆలయంలో, పరశురాముని ఆలయంలో కూడా షర్ట్ అయితే లేదు. వారణాసి శివునికి ఎలా నిలయమో ఇక్కడ కన్యాకుమారి కూడా పార్వతీదేవికి అయితే కన్యాకుమారి అమ్మకి ఇక్కడ నిలయంగా చెప్తారు. ఇక్కడ అసలు చరిత్ర ఏమిటంటే, కన్యాకుమారి దేవి అయితే పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారంట. ఆ మొత్తానికి శివుడు ఇక్కడ రాకపోవడంతో అమ్మవారు అలాగే ఉండిపోయారని చెప్తున్నారు. ఈ ఆలయం అమ్మవారి శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా కూడా చెప్తారు. ఈ ఆలయంలోకి మగవాళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే ఒంటి మీద అయితే షర్ట్ అయితే ఉండకూడదు, షర్ట్ తీసేసి వెళ్ళవలను. తిరువనంతపురానికి అయితే కన్యాకుమారి ఒక 90 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది, ఒక 2 hours జర్నీ మాట అంతే. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.